జీవితాన్ని ఒక కళగా, ఒక మిథ్యగా భావించి, ఒక స్వప్నంగా భావించి, ఒక సినిమాగా భావించి మన పని మనం చేసుకుంటూ పోవాలి. అప్పుడు ప్రతి పని సినిమాలాగా ఆనందంగా నడుస్తుంది. సినిమా చూసినంత ఆనందంగా నడుస్తుంది. జీవితాన్ని ఆస్వాదించడం, అనుభవించడం కాదండి. పొరపాటు పడదు దయచేసి. జీవితాన్ని సాక్షిభూతంగా చూడడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా జీవితంలో ప్రతి క్షణం ఆనందంగా ఉంటుంది. ఐ ఎంజాయ్ ది లైఫ్, ఐ ఎక్స్పీరియన్స్ ది లైఫ్, ఈ మాటలన్నీ తప్పే. నువ్వు ఎప్పుడు ఎంజాయ్ మొదలు పెట్టావో వెనకాల ఇంకోటి ఉంటుంది, అక్కడ గుంజు కొట్టేస్తుంది పట్టుకుని. 10 నిమిషాలు నీ ఎంజాయ్మెంట్ అక్కడ. ఆ ఎంజాయ్ ది లైఫ్ అన్నవాడిని మీరు ఏమిటి ఎంజాయ్? కాసేపు గంతులు వేస్తాడు అంతేనా? తర్వాత కాళ్ళు లాగితే, ఈ గంతులు ఎక్కడైనా కాలు విరిగితే అయిపోయింది, డాక్టర్ గారు పడుకోమన్నారు, 3 నెలలు పడుకోమన్నారు, కాళ్ళు లేపొద్దన్నారు, అప్పుడు ఎంజాయ్ వల్ల ఇలా అయిందంటాడు. జీవితాన్ని ఎంజాయ్ చేయడం, ఎక్స్పీరియన్స్ చేయడం కాదండి. జీవితాన్ని కేవలం వాచ్ ది లైఫ్, అది జరుగుతూ ఉంటుంది, నువ్వు చూస్తూ ఉండంతే. ఆ క్రమంలో భాగంగా మన వల్ల జరగవలసింది జరుగుతుంది అంతే, అంతకుమించి వద్దు. ఇంకా అంతకుమించి పెట్టుకున్నాము అంటే ఒత్తిడి పెరుగుతుంది మనస్సు మీద. ఒక సభకు ఒప్పుకున్నాం, దానికి వెళ్ళాలంతే. అక్కడ ఎంతమంది ఉంటారు, ఎవరు వస్తారు, ఇది నేను ఎప్పుడు ఆలోచించను. మా అమ్మ నాకు అది నేర్పలేదు. మన పని మనం చేయాలి రా అబ్బాయి అని చెప్పేది. ఎంత దుఃఖంలో ఉన్నా సరే, నేను దుఃఖంలో నేను సుఖంలో ఉన్నాను. దుఃఖంలో ఉన్నప్పుడే తన పని తాను చేయమని చెబితే సుఖంగా ఉన్నవాడు చేయడానికే. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, నా మాటలు వినడానికి ఎంతమందా? ఎందుకంటే ఒక సభలో పాల్గొన్నాను నేను విశాఖపట్నంలో. 3000 మంది జనం. ఇక్కడ మిమ్మల్ని మీరు లెక్కెట్టుకోండి, 3000 మంది గోడ మీద కూర్చుని విన్నారు. అక్కడ అంశం ఏంటంటే ప్రాక్టికల్ ఫిలాసఫీ, అనుష్ఠాన వేదాంతం. అక్కడ నాకు సన్మానం చేసి అనుష్ఠాన వేదాంతి అని బిరుదు ఇచ్చారు. అక్కడ వేదాంతాన్ని ఈయన అనుష్ఠానంలో పెడుతున్నారు, ఆచరిస్తున్నారు. అప్పటి వరకు వాళ్ళు ఏం అంశం ఏమిటంటే మీకు చెప్పడం ఏంటంటే మీరు ఏం మాట్లాడినా బాగానే ఉంటుంది అన్నారు. కానీ వాళ్ళు అన్నారు కదా అని నేను పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరే అని నేను ఉపన్యాసం కొట్టేయకూడదు. అన్ని చోట్ల ఒకటే క్యాసెట్ నడిచిపోతుందంట, ఆవు కాంపోజిషన్ అంటారు వెంటనే. అందుకని వాళ్ళు అక్కడ చెప్పగానే మన అవధానం చేయడం ఆశువు మనకి ప్రజ్ఞ ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ఏ బిరుదు ఇచ్చారో దాని మీద మాట్లాడతాను నేను. దాని మీద 2 గంటలు మాట్లాడాలి, ఏం తయారవకుండా. మీరు అనుష్ఠాన వేదాంతి అన్నారు కదా, ఆ వేదాంతాన్ని అనుష్ఠానంలో పెట్టడం అంటే ఏమిటో చెప్పాలి, అది చెబుతానన్న. నేను ఏవో విషయాలు చెబుతాననే ఆశతో నా మీద ఉండే నమ్మకంతో 3000 మంది జనం వచ్చారు. 3000 మంది గోడల మీద కూర్చుని కూడా విన్నారు. కొంతమంది కుర్చీలు సరిపోక మళ్ళీ తెస్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు ఆ సభ నా మనస్సులో ఉందనుకోండి, ఈ సభను చూసుకుంటే నాకు నీరసం వస్తుంది వెంటనే. అందుకే ఒత్తిడి లేకుండా ఉండాలి అంటే సభ సంఖ్య, సంభావనలు వీటి మీద దృష్టిలో ఉండకూడదు. అంశం ఎంత గొప్ప అంశం అండి. ఒత్తిడి నివారించడం అనేది ప్రపంచం మొత్తానికి ఉపయోగపడే అంశం. ఎంతమంది వింటున్నారు ప్రత్యక్షంగా అంటే వారి ప్రాప్తం. ఇదే ఒత్తిడి నివారణ. ఎంతమంది వచ్చారు, మనకి ఎంత వచ్చారు, అలాగే ఉద్యోగం చేస్తున్నాం, మనకి ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది, ఎంత చేసినా రావట్లేదు, ఏమిటి వచ్చేది? అది వస్తే మాత్రం ఏమిటవుతుందమ్మా, ఇంకాస్త బాధ్యత పెరుగుతుంది. ఏమిటా ప్రమోషను? అదొక్కటి దాని మీద దృష్టిలో పెట్టుకుని ఇంకా ఇలా ఉంటే కానీ మరి ప్రమోషన్ మనకు తర్వాత చేరిన వాడు అందరికీ వచ్చేస్తున్నాయి. నీకు ఎందుకే గొడవ? వాడి కడుపు నొప్పి గొడవ వచ్చింది, నీకు రాలేదు. తర్వాత చేరిన వాడు కడుపు నొప్పి వచ్చింది, నీకు వచ్చిందా? ఎంతోమంది క్యాన్సర్ వచ్చింది, మనకు వచ్చిందా? రాలేదుగా. అలాగే ప్రమోషన్ రాలేదు. మరి ప్రమోషన్ వచ్చిందని మనం ఎవరిని చూసి అనుకుని అసూయ పడుతున్నామో, ఇబ్బంది పడుతున్నామో, వాడికి వచ్చిన రోగాలన్నీ మనకు వచ్చాయా? వాడుకున్న అప్పులన్నీ మనకున్నాయా? వాడు కొడుకు వాడిని ఏడిపించుకు తింటూ ఉండొచ్చు. ఇంటికి వెళ్ళగానే వీడు సంపాదించిన 1000-2000 వాడు పట్టుకుపోవచ్చు. మన కొడుకు శ్రీరామచంద్రుల్లో ఉన్నాడు కదా, సంతోషమేగా. వాడు కొన్ని వ్యసనాలు ఉండొచ్చు, మనకు అవి లేవుగా. వాడు భార్యాభర్త దెబ్బలాడుకుంటూ ఉండొచ్చు, మనం అలా లేం కదా. ఇన్ని సౌఖ్యాలు మనకి భగవంతుడు ఇస్తే లేని ఆ ప్రమోషన్ ఒకటి గొప్ప విషయమా? ఆ విషయంలో అతనితో పోల్చుకోవాలి మనం. ఈ ఒత్తిడిలో ప్రధాన కారణం ఈ పోలిక ఒకటి. ఇది చిన్నపిల్లల్లో కూడా ప్రవేశించింది. దాన్ని జయించడానికి భగవంతుడు చెబుతున్న ఉపాయం, నీ కేవలం పని పట్ల బాధ్యత ఉంది, ఆ పని చేయి, అంతకుమించి ఆలోచించక. మా ఫలేషు కదాచన, ఫలితం ఏమవుతుందో నీకు అనవసరం, అయ్యాక తెలుస్తుంది. జాగ్రత్తగా దాని మీదే దృష్టి పెట్టి పరీక్ష రాస్తే ఫలితం బాగానే ఉంటుంది. ఏమవుతుందో మార్కులు తక్కువ వస్తే నాన్నగారు ఏమంటారో అని రాస్తే ఖచ్చితంగా వీడు తప్పులే రాస్తాడు. ఈ ఒత్తిడి మనస్సులో ప్రవేశిస్తూ ఉంటుంది మనకి. ఏ పని చేసేటప్పుడు ఆ పని మీదే దృష్టి ఉండాలి కానీ వేరే దాని గురించి ఆలోచించకూడదు. వేరే థాట్, వేరే ఆలోచన మనసులోకి వచ్చిందంటే ఒత్తిడి వచ్చినట్టు. అందుకే ఆలోచన వాయిదా వేయాలి, పని చేయాలి. ఒత్తిడి ఎందుకు వస్తుందంటే మనం పని వాయిదా వేస్తాం, ఆలోచిస్తూ కూర్చుంటాం.
ఏదైనా పని చేస్తుంటే ఆలోచన రాగానే పని వాయిదా వేసేస్తాం, ఆలోచిస్తూ కూర్చుంటాం. ఇంతకీ ఆలోచనలు ఎప్పటివి అంటే ఏదో 5 ఏళ్ల క్రితం జరిగిపోయినవి కావచ్చు, లేదు ఇంకో 2 ఏళ్లలో జరగబోయేవి కావచ్చు. అవి ఆలోచన వస్తుంది. అదేదో మనకు ముఖ్యం అనిపిస్తుంది, అది మనకి జరిగిన అవమానం అవుతుంది. మనం సన్మానాన్ని మర్చిపోగలం, అవమానాన్ని మర్చిపోలేం కదా. సన్మానాన్ని మర్చిపోవచ్చు, పర్వాలా, అది కూడా కష్టమే, కానీ మర్చిపోవచ్చు. అవమానాన్ని మర్చిపోలేమండి. 1,00,000 మంది మనకి సన్మానం చేసినా అది గుర్తుంటుందో లేదో, కానీ ఒక్క మాట అంటే అది జీవితాంతం గుర్తుంటుంది. అంటే మనస్సును గురించి ఆలోచించండి. ఒత్తిడి పుడుతున్నది మనస్సులో ఈ దుఃఖమే ఎందుకు గుర్తుంటుందండి, సుఖం ఎందుకు గుర్తుంటం లేదండి. మనస్సు దుఃఖస్వరూపం, సుఖస్వరూపం కాదు. మనసులో సుఖ దుఃఖాలు ఉన్నాయనుకుంటారు, పొరపాటు. మనసులో దుఃఖమే ఉంది, సుఖం లేదు. సుఖం ఉందని మనం భ్రమపడుతున్నాం. అది సుఖంగా భావిస్తున్న దాంట్లో కూడా ఉన్నది దుఃఖమే. ఎందుకంటే మనస్సు నెగిటివ్. మనస్సుకు మూలమైన ఆత్మ అదే భగవంతుడు, దట్ ఈజ్ పాజిటివ్. భగవంతుడు పాజిటివ్. భగవంతుడి నుంచి ఏర్పడిన మాయగా ఏర్పడిన ఈ మనస్సు నెగిటివ్. అందుకే పాజిటివ్ థింకింగ్ అంటారు. తత్వం తెలిసిన వ్యక్తిగా నాకు విచిత్రంగా ఉంటుంది. మైండ్ నెవర్ థింక్స్ పాజిటివ్లీ, ఆల్వేస్ థింక్స్ నెగిటివ్లీ. అందుకని మనస్సు శాంతించాలంటే అర్థం మనస్సు ఇంటూ శాంతి. మనస్సు లేనప్పుడే శాంతిగా ఉంటాము. మనసు ఉన్నంతకాలం శాంతి ఉండదు. ఆచార్య ఆత్రేయ బ్రహ్మాండంగా చెప్పాడు సినిమాలో, మనసు ఉన్నవాడికి సుఖము లేదంతే అన్నాడు. అదేదో ప్రేమ కవిత్వంలో చెప్పిన మాట కదా, పరమ వాస్తవం అది. ఆ అతీత స్థితిని అనుభవించాలంటే ధ్యానం చేయాలి. అన్ని ఆలోచనల్ని దాటి అతీత స్థితిలోకి వెళ్ళాలి. అక్కడ సుఖం కూడా ఉండదు ఖచ్చితంగా. అది సుఖం అనుకోవద్దు. సుఖ దుఃఖాలకు అతీతమైన దాని ఆనందం అంటారు. దానికోసం ధ్యానాభ్యాసం చేయాలి. దాన్ని మళ్ళీ నిజ జీవితంలో అన్వయించుకోవాలి. ఊరికే పావుగంట అరగంట ధ్యానం చేయడం. అక్కడి నుంచి నేను రాత్రి నాకు ఎవరు రంగుల్లా కనపడ్డాయి, అందులో వేణువు కనపడింది, ఇవన్నీ వెంకమ్మ కబుర్లు చెప్పక. నీకు కుక్క కనపడడం ఎంతో, కృష్ణుడు కనపడడం కూడా అంతే. అది మాయ ఇది. కుక్క కనపడితే ఎవరికని చెప్పావా? కృష్ణుడు కనపడేసరికి ప్రచారం. ఎందుకని 10 మంది అన్నాలు ఎట్టేస్తారు. ఇప్పుడు దేవుడు బొమ్మడు కనపడగానే చెప్పేస్తాం. కుక్క కనపడింది కదా, నక్క కనపడింది కదా, చెప్పావా? ఇది భ్రమే, అది భ్రమే. కళ అంటేనే భ్రమ అండి. కళ గురించి విశ్లేషణ ఏంటి, అర్థం లేనిది. ఈ కళ వస్తే మంచిది, ఆ కళ వస్తే చెడ్డదేట, ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేడు. ఏ కళ ఇచ్చినా భ్రమే. మొత్తం తీశారు. కళ్ళ గురించి ఆలోచించకూడదు అసలు. కళ్ళ శాస్త్రాలు, శకున శాస్త్రాలు, బల్లిపాడు శాస్త్రాలు, ఇవే జీవితాన్ని శాసించేది. అంటే మనం పనికిమాలిన వాళ్ళమా? మనం పడుకుంటే మనకు తెలియకుండా వచ్చే కళ మన జీవితాన్ని నిర్ణయిస్తుందా? ఎలా సాధ్యమండి? ఎలా ఆలోచిస్తారండి? ఏ ప్రాచీన శాస్త్రం చెప్పలేదే. ఏం లేదు, ఆత్మవిశ్వాసం లోపించి మనం ఏం చేయకుండా కళ ద్వారానో, శకునం ద్వారానో, గ్రహస్థితి మారడం ద్వారానో, ముక్కోటి ఏకాదశి ద్వారానో ఏదో జరిగిపోవాలి. మనం ఇక్కడ ఎలాగే కూర్చోవాలి ముక్కు మూసుకుని. అలా జరగదండి. దానికి తెలుసుకోవాల్సిందంటే మీరు మేనేజర్ స్థాయిలో ఉన్నా, గుమాస్తా స్థాయిలో ఉన్నా, మంచినీళ్ళు మోసేటువంటి స్థాయిలో ఉన్నా సరే పనేదో చేయండి. కర్మణ్యేవాధికార కాస్తే మా ఫలేషు కదాచన. దాని ఫలితం ఏమవుతుందని ఆలోచన మీరు బాగానే చేస్తున్నారుగా, బాగానే ఉంటుంది. ఒకవేళ లేదు అంటే దానికి మీరు బాధ్యత వహించకాలి. ఎందుకంటే మా కర్మఫల హేతుర్భోకు, కర్మఫలానికి నువ్వు ఒక్కడవే బాధ్యుడువు కాదు అర్జున, అనవసరంగా బాధపడకన్నాడు. ఎందుకని అర్జునుడు ఏం బాధపడ్డాడు? భీష్ముడు నేను చంపాలా? నా తాతగారు నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆడించాడు, కురువంశానికి మూలపురుషుడు, ఆయన నేను చంపాలా అని ఇదే ఒత్తిడి. ద్రోణాచార్యులు నేను చంపాలా, నా గురువు విల్లు ఎలా పట్టుకోవాలో, బాణం ఎలా కొరచాలో నాకు చెప్పాడు, ఆయన నేను చంపాలా, ఎంత దారుణం అని ఆలోచించాడు. ఆశ్చర్యం ఏమిటంటే కృష్ణుడు అన్నాడు, ఎవరిని చంపక్కర్లేదైనా బాణమేవయ్యా అన్నాడు. గురు చూసి బాణవై, నిన్ను చంపమని నేను చెప్పట్లేదు కదా, గురు చూసి బాణవై. శత్రుభూమికి వచ్చావు కాబట్టి ఇంటి దగ్గర కూర్చుంటే అడగమ నిన్ను. ఇప్పుడు అడుగుతావేటి ఇవన్నీ? ఇక్కడికి వచ్చేసి నువ్వు బాణం వేసినంత మాత్రాన భీష్ముడు చనిపోతాడనేలా, నువ్వు బాణం వేసినంత మాత్రాన ద్రోణాచార్యుడు చనిపోతాడనిలే. నిజంగా వాస్తవంగా జరిగింది అది. భీష్ముడు చెప్పింది అర్జునుడు అండి, సెకండ్ అండి, ఎవరికి తెలియదండి ఆ విషయం. ఆడ మొగ కానివాడు చంపాడు భీష్ముడిని. ఎందుకు ఈ మగతనం అంతా ఇక్కడ? శిఖండిని అడ్డు పెట్టుకుని కదా భీష్ముడు చెప్పింది. మరి అర్జునుల వారి పరాక్రమం ఏమైంది? నేను చంపానంటాడు ఇదే అహంకారం. నేను చంపాను కదా, నేను చంపాల్సి వస్తుంది, చంపాల్సి రాదు. అలాగా ఆయన కర్మకు ఆయన పోతాడు, ఆ సమయానికి అడ్డం వస్తాడు. పైగా శిఖండిని అడ్డు పెట్టుకున్నాను చంపండి అని ఆయనే చెప్పాడు. ఎంత ఆశ్చర్యం! అంటే ఆయనకి భగవద్గీత అర్థమైంది, ముందే తెలుసు ఆయనకి. అందుకే కృష్ణుడు భీష్ముడికి చెప్పలా, ధర్మరాజుకి చెప్పలా. ధర్మరాజుకి ముందే తెలుసు, భీముడికి చెప్పు ఉపయోగం లేదు, గదెట్టు కొడతాడు, అందుకే చెప్పలేదు. అర్జునుడికి చెప్పాడు, అటు ఇటు కాకుండా ఆలోచించే మనిషిని డెలిమా అంటారే, సందిగ్ధ అవస్థలో ఉన్నాడు, అందుకని చెప్పాడు. లేకపోతే భీముడికి అందరిని కూర్చోబెట్టి గ్రూప్ మీటింగ్ పెట్టేవాడు కదా. మా బోటికెళ్ళే మీటింగ్ పెడితే కనీసం 200 మంది ఉండాలనుకుంటాం. కృష్ణుడు భగవద్గీత ఒక్కడికి చెప్పడం ఏంటంటే నాకు ఎరగపెట్టాడు. మైకు లేదు, రేడియో లేదు, రికార్డింగ్ లేదు, కాలర్ మైక్ లేదు. శ్మశానంలో, పైగా అది శుభప్రదేశం కాదు, ఏదైనా కళ్యాణ మందిరమా, శ్మశానం, అది యుద్ధభూమి.
అక్కడ నిలబడి చెప్పడం ఏంటండి దేవుడికి? నాకు ఇప్పటికీ అదే, ఎక్కడైనా తక్కువ మంది జనం ఉంటే నాకు వెంటనే అది గుర్తొస్తుంది. పాపం కార్యకర్తలు అమ్ముతూ మిమ్మల్ని పిలిచామండి, ఎక్కువ మంది రాలేదండి, మీరు ఏమైనా అనుకుంటే నేనేమో అనుకోను అయ్యా అని చెప్పాను. ఎందుకంటే మాకు రోజు టీవీల్లో ఈ మాత్రం కూడా ఉండరు, ఒక కెమెరా వాడే ఉంటాడు, చెబుతూ ఉంటాం అంతే. ఎంతమంది ఉన్నారు, ఏం వచ్చింది, ఏం జరుగుతుంది, అలాగే దీని ఫలితం ఇవాళ ఒత్తిడి గురించి, నివారణ గురించి మాట్లాడినంత మాత్రం లోకమంతా ఒత్తిడి పోతుందని ఏం లేదు. ఆ దృష్టి నాకు ఉండకూడదు. నా పని నేను చేయడం వరకే నా పని. ఏదో నమ్మకం లేకపోతే మీరు పిలవరు, నా మీద నాకు నమ్మకం లేకపోతే నేను రాను ఇక్కడికి, అంతే. దానికి కట్టుబడి ఉంటే జరుగుతుంది ఖచ్చితంగా. అదే చెబుతున్నాడు కృష్ణుడు, మా కర్మఫల హేతుర్భోగు మాతే సంగోస్త్వకర్మని. అలాగని అర్జున పనిచేయడం మానేకయా అన్నాడు ఆయన. ఎందుకంటే మనం ఫలితాల గురించి అంచనాలు పెట్టుకోబట్టే పని మానేస్తూ ఉంటాం. ఎంత చేస్తే ఏం ఉపయోగం, ఎప్పటికీ ప్రమోషన్ రాదు, మానేయడమే మంచిది, మానేసిన వాడికే వస్తుంది అని కొత్త సిద్ధాంతం కనిపెడతాడు ఈయన. మానేసిన వాడికి వస్తుందా? అది ఎలా వస్తుందండి? పనిచేసిన వాడికి రాయింది, మానేసిన వాడికి వస్తుందా? ఇవన్నీ మనం కనిపెట్టుకునేవి. అంత గొడవ ఎందుకు? ప్రమోషన్ కోసం పనిచేస్తామా, జీతం కోసం పనిచేస్తామా? మీరు ఎవరైనా నిజంగా రోజు పనిచేసేటప్పుడు జీతం మీద దృష్టి ఉంటుందండి? ఎందుకు ఉంటుందండి? అదే ఆ తేదీ దగ్గరకు వచ్చినప్పుడు ఉంటుంది కొద్దిగా, అంతే. మన పని మీద ఉంటుంది. రోజు జీతం గురించి ఎవరు ఆలోచిస్తారు? మేము ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాం. మా ఉపాధ్యాయ సోదరులకు ఎప్పుడు 100 రూపాయల జీతంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళు లక్షలు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మా ఉపాధ్యాయ వృత్తిలో నాకు బాగా అనుభవం. మేము పాఠం బాగా చెప్పి పిల్లలు సంతోషించి గౌరవంగా లేచి నమస్కారం అన్నప్పుడు మాకు కలిగిన సంతృప్తి 1,00,000 రూపాయల జీతం తీసుకున్నప్పుడు కూడా మాకు కలగదండి ఖచ్చితంగా. పిల్లలు అందులో బలహీనులు, పాపం చదువు వెనకబడిన వాళ్ళు లేచి గురుగారు నాకు పద్యం బాగా అర్థమైందండి అన్నప్పుడు కలిగిన సంతృప్తి 1,00,000 రూపాయల ఆదాయం వచ్చినా కలగదండి. అంచేత మన పని కలిగించిన సంతృప్తి మనకి ఫలితం కలిగించలేదు, కానీ మనం పని మీద దృష్టి పెట్టకుండా ఫలితం మీద పెడుతున్నాం. ఆ పనే భగవంతుడు. వర్క్ ఈజ్ వర్షిప్.